ఇదంతా ఇక్కడేనా? నా పేరు శ్రీనివాసరావు సార్. మార్కెట్లో 12 పేరేంటి? బల్లి శ్రీనివాసరావు సార్. బల్లి శ్రీనివాసరావు 12 సంవత్సరాలు మార్కెట్లో అమ్మాలి పనిచేసింది సార్. పల్లెటూరులో 10 సంవత్సరాల పాటు జీతాలు నాటాలు ఉండి అక్కడ కూడా ఏం లేదు సార్. 25 సంవత్సరాలు ఖమ్మం వచ్చి 25-30 సంవత్సరాలు కావద్దండి. 12 సంవత్సరాలు మార్కెట్లో బస్తాలు మోసింది సార్. నేను బస్తాలు మోసి పైసా కూడా పెట్టుకొని 10 లక్షలు సంపాదించుకొని 2 పిల్లలు సార్. డిగ్రీ చేస్తాడు, పిల్ల పీజీ చేస్తాడు. నా భార్యకి కూడా ఏం చేత కదా సార్. వీళ్ళు ముగ్గురిని చదువుకుంటా 10 లక్షలు కూడా పెట్టుకొని 4 లక్షలు బంగారం ఉంటే బ్యాంకులో పెట్టుకొని ఇంకో 4 లక్షలు అప్పు తెచ్చుకొని 18 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుని సార్. నేను ఈ బిల్డింగ్ నేనే కట్టుకున్నాను సార్. అన్యాయంగా దుర్మార్గంగా తెల్లవారుజామున అసలు నా పిల్ల కాలేజీకి పోయి లేవలేదు సార్. అసలు లేవకముందు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా దొంగలు కనబడ్డట్టు పడి రాండి అసలు అర్థం కావట్లేదు సార్. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లగాళ్ళని ఇలా పట్టుకొని అట్లా బయటపడేశారు. వస్తువులన్నీ లోపల కొన్ని ఇంకా లోపలే ఉండిపోయినాయి. తీసే పరిస్థితి లేకుండా అయిపోయింది సార్. ఒకటి కాగితం అమ్మా ఒకసారి ఒక్క నిమిషం. భూదాన్ బోర్డు ప్రెసిడెన్స్ ఇచ్చారు సార్. లేకపోతే మేము కట్టని ఇల్లు వాళ్ళు మంచుకోగంత ఎందుకంటే ప్రెసిడెన్స్ ఇస్తే దీని ఆధారంగా కట్టుకున్నాం. అందరికి ఉన్నాయి సార్. 1820 మంది మొత్తానికి భూదాన్ బోర్డు ప్లాట్లు ఇచ్చినాయి సార్. ఏం మీరు దొంగతనంగా ఆక్రమించుకుంది ఒక్కడి కూడా లేదు. మేము 2 సంవత్సరాలు పోరాడినాం సార్. మాకు చూపెట్టండి అని 2 సంవత్సరాలు నాయకులు మొత్తం తిరుగుతూ ఎవ్వరూ పట్టించుకోలేదు సార్. పట్టించుకోకపోతే 2014 ప్రెసిడెన్స్ ఇస్తే మేము 18 మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఉన్నాం సార్. వాళ్ళు మాకు చూపెట్టరు. ఇక భూదాన్ బోర్డులు చూపించినట్టు మేమే వచ్చి ఇక్కడ ఉన్నామంటే ఇక్కడే ఉండిపోయినాం సార్ అప్పటాల నుంచి కూడా. ఇది మున్సిపల్ ట్యాక్స్ సార్. ఇగో ఇది మున్సిపల్ ఇంటి పన్ను. ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి నేను పెట్టుకున్న అప్లికేషన్ సార్. కరెంటు కోసం కరెంటు మీటర్ ఇవ్వండి అని 58 జీవోలో నైలు రెగ్యులరైజ్ చేయండి అని పెట్టుకున్న ఆధారం. ఇంకేం కావాలి సార్ గవర్నమెంట్కి? ఘోరంగా నా భార్య చేతగాని భార్య బయటపడేశారు. ఒక నిమిషం మా సొంత చెల్లి సార్. మా వదిన వాళ్ళు ఇల్లంతా పాపం ఉత్త అమ్మాయికులు సార్. రోజు వంట చేయడానికి పోదు సార్. ఈ వయసులో కూడా వంట చేయడానికి పోద్ది. ఆమె వంట చేయడానికి పని చేస్తారు. ప్రతి వాళ్ళు సార్ ఇళ్లలో బాగమ్మా ఖమ్మంలో ఈ ఇక్కడున్న వర్కర్లే మొత్తం వాళ్ళు పాసి పని చేసేది మొత్తం వీళ్ళే సార్. వాళ్ళ ముడ్లు దొడ్లు కడిగేది మొత్తం వీళ్ళే. పాసి పని చేసేది సార్ ఇళ్లలో. పాసి పని మన సత్యనారాయణ ఏం పేరు శరత్ గారు వంటను పని చేసేది. అందరూ ఇళ్లలో పని చేసేది. ఎవరు ఇక్కడ కోటీశ్వర్లు ఎవరు లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే ఈ కలెక్టర్ ఆఫీస్ కూడా రాళ్ళు మోసాను సార్. వాడిని తోడటానికి పోయాను. అవన్నీ 10 రోజులు కూడా మా పిల్లలంతా వీళ్ళంతా ఆడపిల్లలంతా పోయి శుభ్రం చేసి ఇచ్చినందుకు మాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది సార్ కలెక్టర్. నాకు ఇంకొక చిన్న విషయం సార్. నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని. మీకు నోటీసులు ఇచ్చి నేను అబద్ధం ఆడుతాను సార్. కలెక్టర్ సార్ ఫోన్ చేసి నోటీసులు ఎవరికి ఇచ్చింది అడగండి సార్. ఇది ఒక్కటి మిమ్మల్ని నేను కోరుకున్నా. నాకు తక్షణ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మీరు కలెక్టర్ గారికి ఫోన్ చేసి లేకపోతే నన్ను తీసుకుపోండి. నన్ను తీసుకుపోయానా కలెక్టర్ ఇచ్చిన అబద్ధం ఆడదండి సార్. అబద్ధపూర్వకంగా నోటీస్ న్యాయం చేయడానికి ఈటల గారు వచ్చారు. ఢిల్లీలో రెస్పాండ్ అయ్యారు. మీకు ఇల్లు ఇప్పించే వరకు భారతీయ జనతా పార్టీ మీ తరఫున ఉంటది. ఈటల గారితో వారు మీ యొక్క గోస విని మీకు భరోసా ఇవ్వడానికి ఈటల గారు ఇక్కడికి వచ్చారు. ఉండండి అంబేద్కర్ భవన్ లో అడావుడిగా తెచ్చి అంబేద్కర్ భవన్ లో సవాల్ వేసారు సార్.
అవి మళ్ళీ తీయండి అన్నారు. మళ్ళీ తీసి మేము ఆడబెట్టుకోం సార్. అసలు సామాన్లు మళ్ళీ ఆడబెట్టుకోని చెప్పండి. పెట్టడానికి చోటు లేదు. ఆడుండండి అని పెట్టారు. ఒక్కరోజే బో పెట్టారు. మొత్తం తర్వాత మన బీజేపీ కార్యకర్తలు రోజు వాళ్ళే పెడుతున్నారు సార్. రోజు వాళ్ళే బో పెడుతున్నారు. ఇంత బో పెడుతున్నారంటే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు వాళ్ళు సొంతగా డబ్బులు వేసుకుంటున్నారు. ఇంత బో వాళ్ళే పెడుతున్నారు. ఆ బో అసలు దాంట్లో దొడ్డులకు ఎదురు సార్. పాపం అట్లా అమాయకంగా అయిపోయింది. ఒకటి చెప్తున్నా, మా దగ్గర మా ఆధార్ కార్డులో మా పేరు రాసుకొని నెంబర్ తీసుకున్నాం. ఇది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్, మేము అక్కడ ఉన్న మాకు ఏ ఇల్లు లేదంటే పల్లెటూరులో కొంతమందికి ఉన్నాయి. అక్కడ పనులు లేకనే ఇక్కడికి వచ్చేసి ఆ పనులు ఈ పనులు చేసుకొని బతుకుతున్నాం. ఈడేం చేస్తారంటే ఇప్పుడు రీసెంట్గా కూడా నాకు కాల్ వచ్చింది. ఆగమ్మ, ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో అక్కడ సామాన్ తీసుకుపోయి వేసుకో. ఆధార్ కార్డు వేసుకుని అక్కడ ఆ సామాను అడ్రస్లో వేసుకుంటే నేను 2011లో నేను ఒక కాడ కిరాయి కొన్నా. 15లో ఇక్కడికి వచ్చిన, 14లో అప్లికేషన్ పెట్టుకుని వచ్చిన, 16లో ఇక్కడికి వచ్చిన. నేను రెంట్కున్న ఆయన అమ్ముకోండు. ఆ ఇంటికాడికి పోయి సామాను పెట్టుకోమంటారు వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు, ఆర్ఐ గారు. నాది ఆ నెంబర్ కూడా రికార్డ్ కూడా చేశాను నేను. అయితే సార్ ఇప్పుడు నేను తెలిసిన ఆయన ఏమో అమ్ముకున్నాడు సార్. నేను ఆడ పోయి సామాన్ వేసుకుంటే ఆ తెలియని ఆయన నువ్వు ఎవడరా అని చెప్పనేసి నన్ను చికాకు చేస్తే నా పరిస్థితి ఏం కావాలి సార్? మీరు ఏదన్నా ఉంటే అక్కడ ఫోటో తీశారు, రాసుకున్నారు, పంచనామా చేశారు. నిజమా కాదా? మీరు దాని పర్పస్గా మాకేమంటున్నామంటే ఇది భూదాన భూమి అని మీరు అంటారుగా. 32 ఎకరాలు 62 ఎకరాలు ఏడుకుంటారు కదా. 32 ఎకరాలను మీరు చూపిస్తారు కదా. నిజమైన లబ్ధిదారులు మీరు ఏరు వేయాలని చెప్పారే సార్.